ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కసాపురం శ్రీ రెడ్డిగంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గుంతకల్ మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. కసాపురం శ్రీ రెడ్డిగంటి ఆంజనేయ స్వామి వారి హనుమత్ జయంతి ఉత్సవాలు వైశాఖ బహుళ దశమి జూన్ 1వ తారీఖున అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు పాంచాగ్నిక దీక్షతో స్వామివారికి ఈరోజు మొదలైంది. ఈ రోజు నుంచి 5 రోజులు అత్యంత వైభవంగా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక అలంకారము, స్వామివారికి ఉదయం అలంకారము, పంచామృత అభిషేకము, మహాసువర్ణ కవచము, వజ్ర కవచ అలంకరణలతో మరియు సాయంత్రము వివిధ రకములైన ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకము, మరియు సాయంత్రం వచ్చేసి ఒక్కొక్క రోజు 5 రోజుల పాటు ఒక రోజు తులసి అర్చన, లక్షార్చన, తమలపాకులతో స్వామివారికి లక్షార్చన, మరియు సింధూరంతో అర్చన, మల్లెపూలతో స్వామివారికి అర్చన, లక్షార్చన ఈ విధంగా జరుగుతూ జూన్ 1వ తారీఖు స్వామివారికి విశేషమైన 108 కలశాలతో స్వామివారికి మూల విగ్రహానికి ఉదయం అభిషేకం. ఈ స్వామివారికి నిజమైన దక్షిణాది హనుమత్ జయంతి అని పిలుస్తారు. ఇక్కడ మామూలు స్వామివారికి ఉత్తరాది హనుమత్ జయంతి చైత్ర పౌర్ణమి రోజు స్వామివారి ఉత్తరాది హనుమత్ జయంతి జరుపుతారు. మనకు ప్రాచీనంగా దక్షిణాది హనుమత్ జయంతి ఈ వైశాఖ బహుళ దశమి రోజు నిర్ణయిస్తారు. చివరి రోజైన వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి రోజు రాష్ట్ర నలుమూలల నుంచి మాకు దగ్గరికి కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, కడప, తర్వాత బెంగళూరు, మెడ్రాస్ నుంచి కూడా చాలామంది భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని ఆ రోజు దర్శించి తమ మొక్కులు తీర్చుకొని వెళ్తారు.